సింగరేణిలో కారుణ్య నియామకాలను రద్దు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి యాజమాన్యం కలిసి కుట్రలు చేస్తున్నాయని, అట్టి కుట్రలను కార్మిక వర్గంతో కలిసి తిప్పికొట్టేందుకు గుర్తింపు సంఘం ఏఐటీయూసీ ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఏఐటీయూసీ ఉప ప్రధాన కార్యదర్శి వైవి రావు తెలిపారు. ఆదివారం సెంటినరీ కాలనీలోని కేఎల్ మహేంద్ర భవన్లో ఆయన ఇటీవల జరిగిన మెడికల్ బోర్డులో ఫిట్ ఫర్ సేమ్ జాబ్కు చెందిన బాధిత కార్మికుల కుటుంబాలతో కలిసి వారి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సింగరేణిలో జూలై 30-31 తేదీలో జరిగిన హయ్యర్ రెఫరల్ మెడికల్ బోర్డులో అనారోగ్యంతో బాధపడుతున్న కార్మికులను అన్ఫిట్ చేయాల్సి ఉండగా ఫిట్ ఫర్ సేమ్ జాబ్ అని ఫిట్ చేయడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. అనారోగ్యంతో బాధపడుతున్న కార్మికులు మెడికల్ బోర్డుకు 54 మంది హాజరు కాగా అందులో కేవలం 5గురిని మాత్రమే అన్ఫిట్ చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. గత 9 నెలల నుంచి వారు అనారోగ్యంతో విధులు నిర్వహించకుండా వేతనాలు నష్టపోయారని, పైగా వీరంతా 2 సంవత్సరాల సర్వీస్ ఉన్నవారని, వీరిని అన్ఫిట్ చేసి వారి పిల్లలకు కారుణ్యం కింద డిపెండెంట్ ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉండగా అది కాకుండా ఫిట్ ఫర్ సేమ్ జాబ్ పేరుతో వారిని ఫిట్ చేసి వారికి అన్యాయం చేశారని ఆయన ఆరోపించారు. సింగరేణిలో కారుణ్య నియామకాలను రద్దు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం యాజమాన్యం కుట్రలు చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. దీనిని ఏఐటీయూసీతో పాటు మిగతా సంఘాలు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న హక్కును రద్దు చేస్తే ఏఐటీయూసీ ఊరుకోదని, అవసరమైతే సింగరేణిలో కార్మిక సంఘాలను కలుపుకొని పోరాటాలు చేయాల్సిన పరిస్థితి వస్తుందని ఆయన హెచ్చరించారు. యాజమాన్యం వారికి వెంటనే తిరిగి మెడికల్ బోర్డు నిర్వహించి అనారోగ్యంతో బాధపడుతున్న కార్మికులను విధులు నిర్వహించలేని వారిని మెడికల్ ఇన్వాలిడేషన్ చేయాలని ఏఐటీయూసీ డిమాండ్ చేస్తుందని ఆయన పేర్కొన్నారు. లేనిచో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుడతామని ఆయన హెచ్చరించారు. సింగరేణి యాజమాన్యం కారుణ్య నియామకాలు ఎగ్గొడదామనే ఉద్దేశంతో సింగరేణి యాజమాన్యం కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా మొన్న జరిగినటువంటి జూలై 30-31 తారీఖు జరిగినటువంటి మెడికల్ బోర్డులో 54 మంది అటెండ్ అయితే 49 మందిని ఫిట్ ఫర్ సేమ్ జాబు, ఆ ఫిట్ ఫర్ సేమ్ జాబ్లో ఒక 5గురిని ఫిట్టర్లని, 3గురిని జనరల్ మజ్దూర్గా, ఓర్మేల్ 2 జనరల్ మజ్దూర్గా వాళ్ళు డీప్రమోట్ చేయడం అనేది జరిగింది. ఇది సింగరేణిలో ఉన్నటువంటి అధికారులు తీసుకున్న నిర్ణయం అని మేము అనుకుంటలేము. ఎందుకంటే ఈ కారుణ్య నియామకాలు సింగరేణి యాజమాన్యం ఏలే, సింగరేణి చైర్మన్ ఏలే, సింగరేణి డైరెక్టర్ పాయ్యలే, సింగరేణిలో పనిచేసేటువంటి అధికారులు కారుణ్య నియామకాలు తీసుకురాలే. ఈ కారుణ్య నియామకాలు ఇచ్చింది టీఆర్ఎస్ గవర్నమెంటు. అందులో కేసీఆర్ గారు ఎలక్షన్ల ముందు సింగరేణి కార్మికులకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మాట ఇచ్చిండో. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి గారు అదే మాట మీద ఉండి మెడికల్ అన్ఫిట్ దాన్ని కారుణ్య నియామకాన్ని పేరు మార్చి కారుణ్య నియామకాల ద్వారా రిక్రూట్ చేయాలని సింగరేణి యాజమాన్యానికి లెటర్ పంపించడం, అందులో 80% కార్మికుల్ని నామినల్గా ఇంటర్వ్యూ చేసి 80% తీసుకోవాలని చెప్పి దాంట్లో క్లియర్గా రాయటం అనేది జరిగింది. అప్పటి నుంచి కారుణ్య నియామకాలు కంటిన్యూ జరుగుతూ ఉన్నాయి. 200 మందిలో కనీసం 140 మందికి మెడికల్ అన్ఫిట్ చేసి వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వటం అనేది జరుగుతూ ఉన్నది. అది కంటిన్యూగా టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నన్ని రోజులు ఈ కారుణ్య నియామకాలు కంటిన్యూ జరిగినాయి. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత వారు కూడా దీన్ని కంటిన్యూగా నడిపించడం అనేది జరిగింది. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినా దీన్ని కంటిన్యూగా నడిపించుకుంటూ రావటం అనేది జరిగింది. మొన్న జూలైలో జరిగినటువంటి మెడికల్ బోర్డులో దాంట్లో వచ్చినటువంటి కార్మికులు 54 మంది వస్తే దాంట్లో 5గురిని సెలెక్ట్ చేసి 49 మందిని డీప్రమోట్ చేయడం అనేది జరిగింది. దీని వెనకాల యాజమాన్యం కుట్ర ఉన్నది, కాంగ్రెస్ గవర్నమెంట్ కుట్ర ఉన్నది. ఇది కార్మికులు సాధించుకున్నటువంటి హక్కు ఏదైతే కారుణ్య నియామకాలున్నాయో దాన్ని చరమగీతం పాడదామనే ఉద్దేశంతో సింగరేణి యాజమాన్యం తీసుకున్నటువంటి నిర్ణయానికి వ్యతిరేకంగా అన్ని యూనియన్లు, అన్ని కార్మిక వర్గాలు కూడా వీళ్ళని మళ్ళీ బోర్డుకు పిలవాలి, వీళ్ళకి అన్ఫిట్ చేయాల్సిన బాధ్యత కంపెనీది ఉన్నది, గవర్నమెంట్ది ఉన్నది. ఇంకా ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ కేంద్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి జూపాక రామచందర్తో పాటు బాధిత కార్మికులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.